హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నిన్న నాకు పోలియో ఎలా వచ్చింది, నేను ఎప్పుడు పుట్టాననేది చెప్పాను కదండి పార్ట్ 1లో. ఈరోజు పార్ట్ 2లో ఇంకా తర్వాత ఏం జరిగిందనేది చెప్తానండి. ఇది కొంతమంది అడిగారు కాబట్టే చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా నేను ప్రతి వీడియోలో కూడా అలానే చెప్తాను. ఏమైందంటే, నేను 1989లో పుట్టిన. 1990లో నాకు పోలియో అయితే వచ్చింది. అంటే 9 నెలల పాప అప్పుడు వచ్చింది. అంటే నేను పుట్టిన తర్వాత ఎలాంటి వ్యాక్సిన్లు వేయకపోవడం వల్ల, పోలియో డ్రాప్స్ వేయకపోవడం వల్ల కనీసం ఇక్కడ చేతి మీద టీకా మచ్చ ఉంటుందండి. నాకైతే ఆ మచ్చ కూడా లేదు చూడండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ మచ్చ ఉంటుంది. నాకు ఆ టీకా అనేది కూడా వేయించలేదనమాట మా పేరెంట్స్. అందువల్ల నాకు పోలియో అయితే వచ్చేసింది. పోలియో వచ్చిందంటే శాశ్వతం అండి. అది నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది కాబట్టి చచ్చుబడిపోతాయి ఆ భాగంలో. అంటే స్పర్శ అనేది ఉంటుంది కానీ బలం ఉండదు, లేచి నిలబడడానికి బలం ఉండదు. ఒకవేళ పట్టుకొని ఇలా లేపారనుకో ఇలా ఇలా ఊగుతాయి అన్నమాట కాళ్ళకు వస్తే కాళ్ళు, చేతులకు వస్తే చేతులు, ఎలా అయితే అలా. ఇంకా కొంతమంది దాని ఎఫెక్ట్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది. నాకు ఎక్కువనే ఉండింది అనమాట. నాకు పోలియో వచ్చినప్పుడు బాడీ మొత్తం పడిపోయింది. కాళ్ళు, చేతులు, మెడలన్నీ మొత్తం మంచం పైన పడుకోబెట్టేటట్టు అయిపోయింది అనమాట. అలా అయిపోయిన తర్వాత అప్పట్లో మాకు హైదరాబాద్ అనేది అంత తెలియదు. మా నాన్న వాళ్ళు విజయవాడలో రిక్షాబండి దొక్కే వాళ్ళంట. విజయవాడలో కొన్ని రోజులు ఉన్నారంట అక్కడ. అప్పుడు అక్కడ తెలుసు కాబట్టి అక్కడ హాస్పిటల్ చుట్టూ తీసుకెళ్ళేవాళ్ళు. మా తాత అయితే దేవుళ్ళ దగ్గరికి ప్రతి చోటికి తీసుకెళ్ళేవాడు అనమాట. దేవుళ్ళు అంటే ఇక్కడ దేవుళ్ళ చుట్టూ ఇంకెవరన్నా పసరుపు చెట్లు ఇవ్వడం అట్లాంటివి చేస్తారంటే వాళ్ళ చుట్టూ తిప్పేవాళ్ళు. నేను ఏది ప్రిపేర్ అవ్వలేదు, డైరెక్ట్గా చెప్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా చెప్పనీకైతే రావట్లేదు, కానీ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, గొయ్యి తీసి గొయ్యిలో కూడా బాతి పెట్టారంట. గొయ్యిలో బాతి పెడితే అలానే 2-3 రోజులు ఇక్కడ నడుముల వరకేనంట. నడుముల వరకు గొయ్యిలో బాతి పెడితే అలానే స్ట్రైట్గా ఉంటే కాళ్ళు వస్తాయనే భ్రమతోటి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా, అందుకని ఇంకా అప్పుడు ప్యూర్ నాలెడ్జ్. ఇప్పుడే మా వాళ్ళకి ఇంకా అంత తెలియదు, చదువుకొని వాళ్ళకు అంత తెలియదు. అంటే మన చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందో, మన చుట్టూ మనుషులు ఎలా ఉంటారో మనం కూడా అలానే ఉండిపోతాం. వాళ్ళు కూడా అంతేనమాట, అలా ఉండిపోయారు. బాతి పెట్టిన 3 రోజులు అలా బాతి పెట్టినా కూడా ప్రయోజనం లేదంట. చాలా హాస్పిటల్లో చుట్టూ తిప్పిర్రు. కాళ్ళు మాత్రం పూర్తిగా పడిపోయినాయి, చేతులు మెడలు పనిచేసినాయి. ఇంకా తర్వాత అట్లనే ఇంకా నేను ఈ హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని చదివించాలి అని ఈమెను చదివించడం వల్ల ప్రయోజనం ఉంటుంది, ఈమెకి ఏదైనా వస్తుంది, చదివించాలి అని అప్పట్లో అనేవాళ్ళు. ఇంకా అప్పటి రోజులలోనైతే మా చెల్లి చదువుకోలేదండి. చదువుకు పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వలేరు, మా పెద్దనాన్న పిల్లలు కానీ చిన్నాన్న పిల్లలు కానీ ఎవరు సరిగా చదువుకున్న వాళ్ళు లేరనమాట. హ్యాండిక్యాప్డ్ అమ్మాయి కాబట్టి చదివించాలనే ఉద్దేశంతో మా ఊర్లోనే 10th వరకు ఉన్నది. 10th వరకు ఉంటే అందులో మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించొద్దు అని. అప్పుడు ఊళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ అంటే గ్రేట్. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేవాళ్ళు. గవర్నమెంట్ కాకపోతే అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఊళ్ళల్లో తక్కువ చదువుకునే వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ చదువుకునేవాళ్ళు. ఇప్పుడేమో గవర్నమెంట్ స్కూల్ మొత్తం పడిపోయినాయి. మొత్తం మా ఊర్లోనైతే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అనేదే లేదు. ఇక గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయించారు. మా అన్నని, నన్ను, నాతో పాటు మా చెల్లిని జాయిన్ చేయించారు. జాయిన్ చేస్తే ఇంకా నాకు అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వట్లేదు కానీ ఇప్పుడు అరుదు ఇవ్వడము, ఎప్పుడో ఒకసారి ఇస్తుంది. కానీ అప్పుడు ఒక ట్రై సైకిల్ ఖరాబ్ అయిందంటే ఇంకో ట్రై సైకిల్ వచ్చేది. అప్పుడున్న ప్రభుత్వాలు ట్రై సైకిళ్ళు ఇచ్చినాయి. నేను ఇలా తిప్పుకునే బండి ఇవ్వడం వల్ల ఆ బండి కూడా తోసుకెళ్ళేంత బలం నాకు లేక మా చెల్లి తోడొచ్చి మా చెల్లితో తోడుగా ఆ బండి నెట్టుకుంటూ స్కూల్ మొత్తం ప్రైమరీ స్కూల్లో 5th వరకు చదువుకున్నా, ఇక్కడ హై స్కూల్లో 10th వరకు చదువుకున్నాను అనమాట. అలా 10th వరకు అట్లా కంప్లీట్ చేసినాం. మా అన్న, మా చెల్లి, నేను. మా చెల్లి చదువుకోలేదు, మా చెల్లి మధ్యలోనే ఆపేసింది అనమాట. మళ్ళీ
అది తర్వాత చెప్తాను, మా చెల్లి గురించి కూడా, ఎవరి గురించి అయినా. ఇంకోటి ఏంటంటే 10th అయిపోయిన తర్వాత నన్ను నకరకల్ల కాలేజీలో చేరడానికి, అప్పుడు కాలేజీలో చేరడానికి నకరకల్ కూడా కాదు, క్రిస్టియన్ కాలేజీలో బాగుంటుంది కంప్యూటర్. ఈమె హ్యాండిక్యాప్డ్ కాబట్టి కంప్యూటర్ సబ్జెక్ట్ ఉండాలి అనే ఉద్దేశం. అప్పుడు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏందో కూడా నాకు తెలియదు. కొద్ది రోజులు నేను చదువుకునేదాకా కూడా నాకు తెలియదు. అంటే ప్యూర్ నాలెడ్జ్, ఎప్పటికీ పెద్దగా ఉండదు అనుకోండి. అప్పుడు ప్యూర్ నాలెడ్జ్ తోటి అట్లా ఉండేదన్నమాట. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. ఇంకేమేమి జరిగింది నా లైఫ్లో అనేసి అన్నీ చెప్పాలంటే పార్ట్ 1గా తీస్తాను. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి చెప్పలేను. అప్పుడు కంప్యూటర్ సైన్స్ సిఎస్సి సబ్జెక్ట్ తీసుకొని క్రిస్టియన్ కాలేజీలో జాయిన్ అయ్యాను అనమాట. ఇక కాళ్ళకి ఎప్పుడు ఆపరేషన్ అయిందంటే, పుట్టుక నుంచి నేను నా ఊహ తెలివ ముందుకు ఇలా చిన్నప్పుడు 9 నెలల పాప అప్పుడు మనం ఎలాగో నిలబడతాం కదా, ఆ టైంలో నిలబడిందేనంట. తర్వాత నాకు నిలబడడం అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఇక నాకు ఊహ తెలిసిన కాంచి నేను ఫస్ట్ టైం నిలబడ్డాను అని అంటే, అదైనా స్టాండ్ పట్టుకొని నిలబడ్డానంటే ఆ క్రిస్టియన్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాతనే. అది ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ఏం జరిగిందనేది. కాలేజీ మాత్రం కమ్మగూడెం సెయింట్ ఆన్స్ కాలేజీలో జాయిన్ అయితే అయ్యాను. ఈ వీడియోలో ఇంతవరకేనండి. ఇంకా నాకైతే పర్ఫెక్ట్గా చెప్పనీకి రావట్లేదు. నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేనైతే ఇలా చెప్తున్నాను. తర్వాత నాకు కాళ్ళకు ఆపరేషన్ ఎట్లా అయింది, ఏ విధంగా అయింది, నేను ఎంత రిస్క్ తీసుకున్నాను, నాకు ఎట్లా అయింది అనేది నేనైతే మళ్ళీ వీడియోలనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు అయితే అడిగారు, నీ లైఫ్ స్టోరీ ఏంది అని అడిగారు కాబట్టి ఈ చిన్నగానైతే చెప్తున్నాను నాకు వచ్చిన భాషలో. ఓకేనా? ఏదైనా తప్పు ఉంటే మాత్రం సారీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.